డీటెయిల్ చూస్తే ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేశారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై మరింత దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. చాలా అంశాల్లో మంత్రులు వెనకబడిపోతున్నారని సీఎం అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత ఆ అంశంపై ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకొని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తేనే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం బాబు సూచించారు. ప్లానింగ్ బోర్డు సమావేశాలను తరచూ నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని సూచించారు. మీ శాఖలో ఉన్న సమస్యలను తామే పరిష్కరించే విధంగా చొరవ చూపాలి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలపై మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించినప్పటికీ వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయారని సీఎం చంద్రబాబు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలకు ఆమోదం తెలపడమే అజెండాగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు మంత్రి పార్థసారథి వివరించారు. 2వ దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించింది. దీనిపై మరింత అధ్యయనం తర్వాత ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గం ఉపసంఘం తదుపరి భేటీలో చర్చకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక నేతన్న భరోసా కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాపట్ల జిల్లా వెదుల్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఏంటంటే ఈ బ్రౌన్ఫీల్డ్ కేటగిరీ కింద భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి విష్ణు ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఈ 2 యూనివర్సిటీస్ రావటం మూలంగా మన యువతకి, స్టూడెంట్స్కి మేలు జరిగింది. 35% సీట్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కోటా కింద ఇవ్వబడతాయి. స్టేట్లో ఫస్ట్ మహిళా యూనివర్సిటీ, కంట్రీలో 3rd మహిళా యూనివర్సిటీ. కంట్రీలో 3rd, ఇప్పుడు దాకా 3 ఉన్నాయి ప్రైవేట్ రంగంలో మహిళా యూనివర్సిటీస్. దాంట్లో ఇదొకటి. మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ప్రకాశం జిల్లా కొండపి మండలం కేజీ కండ్రిక గ్రామంలో 50 సెంట్ల భూమిని కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ భూమిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి 1000 రూపాయల చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన యాజ్ పర్ పాలసీ కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆల్మూరు గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 464లో 62.59 ఎకరాల భూమిని మెస్సెస్ ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 700 మెగావాట్ మరియు సోలార్, 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఎకరానికి 5 లక్షల చెల్లింపుపై నెట్ క్యాప్కు దఖలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఏర్పాటు చేసిన చిట్చాట్లో ఓట్ల సవరణ, ఓటర్ జాబితాల ప్రక్షాళన ప్రక్రియతో పాటు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, నాకు ఎక్కడైనా 2 ఓట్లు ఉన్నట్లు ఆధారాలు ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. నేను నా ఓటును నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకున్నాను. గతంలో కొడంగల్, గద్వాల, ఆలంపూర్ వంటి ప్రాంతాలు కర్ణాటక పరిధిలో ఉండేవి. చరిత్ర తెలియకుండా బలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో రేవంత్ విరుచుకుపడ్డారు. ఇక రాష్ట్రంలో తాండాల్లో నివసించే గిరిజన ప్రజలు జీవనోపాధి, వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని, కేవలం ఓటింగ్ సమయంలోనే తమ స్వగ్రామాలకు వస్తుంటారని సీఎం తెలిపారు. అటువంటి పేద ప్రజలు ఓట్లు జాబితా నుంచి గల్లంతు కాకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకొని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతి ఇల్లు ఎక్కడుంది, ఓటర్లు ఎక్కడ నివసిస్తున్నారు అనే స్పష్టమైన సమాచారం బూత్ లెవెల్ ఏజెంట్లకు మాత్రమే సరిగ్గా తెలుస్తుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై రాజకీయ వివాదం ముదురుతుంది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో దొంగ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చాలని బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళు తొలగించామని తెలిపారు. రాష్ట్రంలో సర్ప్రక్రియ ఇంత పెద్ద జరిగింది అని చెప్పంటే అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర వహించింది. కానీ నిన్న ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పరిపాలకుడు ఉన్నటువంటి వ్యక్తి తన కొడంగల్లో ఉన్నటువంటి అక్రమ ఓటర్లు
ఇతర రాష్ట్రాల వాళ్ళు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు డబుల్ త్రిబుల్ కొట్టినటువంటి అన్నీ కూడా బట్టబెలేనని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా గుర్తించి ఫిర్యాదు చేసి అక్కడ ఉండేటువంటి నాయకత్వాన్ని కొడంగల్తో సహా, కొడంగల్ నుంచి మొదలు పెడితే కొదడ వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట వరకు ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రతి బూత్లో ఉండేటువంటి డబుల్ ఓట్లను మా శ్రేణుల ద్వారా తిరిగి మళ్ళీ డబుల్ ఓట్లు కూడా కావద్దు ఇక్కడ అని చెప్పని మేము అప్రమత్తం చేస్తే ఆ కొడంగల్ ఆటలు సాగుతలేవు. కనుకనే వాస్తవాన్ని కప్పిపుచ్చాలని చెప్పని బీఆర్ఎస్ బీజేపీ కుట్రమంతుని చెప్పంటారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఒక రాష్ట్రం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గ్రామీణ నీటిపారుదల సంబంధించినటువంటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. గత 26 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 మంది కార్మికులు సమగ్ర మంచినీటి పథకాలలో పనిచేస్తున్నారని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి తమకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్ఎస్ఆర్ రేట్లను తగ్గించి ఇస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 నెలల వరకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ దగ్గర వాపోయారు. విద్యార్థులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ వామపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం విషయంలో తప్పు జరిగిందని, అందువల్ల రీ ఎగ్జామ్ నిర్వహించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నామన్నారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని, ఘటనకు బాధ్యులైన 17 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రెండోసారి అత్యంత పకడ్బందీగా నీట్ పరీక్ష నిర్వహించామని, పేపర్ లీక్ అంశంపై కేంద్రం సీరియస్గా ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందన్నారు. దీనికి రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ఇంటర్నెట్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది కాబట్టి తొందరగా బయటపడతా ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు పేపర్ లీక్ అయిన సంఘటనలు కొన్ని వేలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో మరి సానుకూలంగా ఉంది. ఇప్పటికే మనం చేస్తా ఉన్నాను, దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మందిని ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్లో అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి మరి ఆ రకంగా విద్యార్థులకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాంగ్రెస్ హయాంలో ఈ యొక్క పేపర్ లీక్ అయ్యాయి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయింది ఇటీవల. ఏదైతే మమతా బెనర్జీ చాలా శుద్ధపూస్తలు చెప్తా ఉంది ఈరోజు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో అనేక క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి పేపర్స్ లీక్ అయ్యాయి. మరి ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి సమర్థవంతంగా తీసుకెళ్లే విధానం, ప్రతిపక్షాల విమర్శలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వడం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ అధికార ప్రతినిధులు మీడియా చర్చల్లో సమన్వయంతో వ్యవహరించాలని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్పష్టంగా వివరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై పార్టీ వైఖరి బలంగా వినిపించడంతో పాటు వాస్తవాల ఆధారంగా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పీసీసీ పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నీట్ వివాదంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. కొన్ని విదేశీ శక్తులు ఉద్దేశపూర్వకంగా విద్యార్థులతో నిరసనలు చేయిస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీకి నిరసనకారులకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని, ఖలిస్తానీ అనుబంధ శక్తులు ఆ పార్టీకి 10 కోట్లు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. వీళ్ళని ఆడిస్తున్నటువంటి విదేశీ శక్తులు కొంచెం ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకుని వాడు అడిగారు ఎక్కడ పోతున్న పోలీసు అడిగితే
భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే ఆడ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనూమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా, అది కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మేము ముందు పెడతా ఉన్నాను. ఏ రాహుల్ గాంధీ తాతని నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు కలపడానికి రాహుల్ గాంధీ. తెలంగాణ రాజకీయాలు ట్రెండ్కు తగ్గట్లుగా పేపర్ లీకేజ్ వ్యవహారం మీదే నడుస్తున్నాయి. అయితే నీట్ కాక్రోచ్ల ఉద్యమం కాకుండా తమకు మాత్రమే ఉపయోగపడే టాపిక్స్ మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నాయి. గ్లోబెరీన్ అనే సంస్థ కేటీఆర్ బినామీదని రేవంత్ ఆరోపిస్తుంటే అసలు ఆ సంస్థ కాంగ్రెస్దేనని బీఆర్ఎస్ అంటుంది. కొడంగల్లో జరిగిన కాంగ్రెస్ నిరసన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి 2019 ఇంటర్మీడియట్ ఫలితాల గోల్మాల్కు కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబెరీన్ అనే కారణమని, అది పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలు బలికొందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం నేర్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. గ్లోబెరీన్ సంస్థతో తనకు గానీ తన కుటుంబానికి గానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ ప్రకటన చేశారు. హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కొనసాగితే ఆర్మీ కస్టడీకి అప్పగించే వరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే ఆర్మీ బ్యారెక్స్లోని ఉంచాలని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు వివాదాస్పద భూముల వద్ద ఆర్మీ బలగాలను మోహరించాలని, 10 మంది జవాన్లతో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. హైడ్రా అధికారులు అక్కడికి వస్తే అదుపులోకి తీసుకోవాలని, వారి వాహనాలను కూడా సీజ్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై హైకోర్టులో జరిగిన విచారణలో వెలువడిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో సాగు, తాగు, థర్మల్ పవర్ ప్లాంట్లకు నీరు అందడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సంపద 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏం చేద్దామనుకుంటున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2023లోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని వివరించారు. 2019లోనే 3 బ్యారేజీల వద్ద పనులు ప్రారంభించిన వెంటనే పగుళ్లు వచ్చాయని పేర్కొందని తెలిపారు. డిజైన్లు ఎందుకు మార్చారు, అందుకు సంబంధించిన ఫైళ్లు అడిగితే జవాబు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల కూడా మేడిగడ్డ మాదిరిగానే ఉన్నాయని అన్నారు. 3 బ్యారేజీలకు పూర్తిగా పరిశీలించి అవసరమైన చోట తిరిగి రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిందని ధర్మపురి అరవింద్ వివరించారు. The committee found main problems. Construction started before getting proper central approval. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీలు అప్రూవల్ చేయకంటే ముందే వీళ్ళు పనులు స్టార్ట్ చేసుకున్నారు. డిజైన్స్ వేర్ చేంజ్డ్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ without proper ground studies. Construction was rushed. పైసలు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి, కమిషన్లు వేసుకపోవాలి. 2018 ఎలక్షన్లు కొట్టాలి డిసెంబర్లో, ఆ ఎలక్షన్ల ఖర్చు వెళ్ళాలి, 19 లోక్సభ ఖర్చు వెళ్ళాలి. పువర్ ఫౌండేషన్ ప్రిపరేషన్, ద గ్రౌండ్ బిలో ద బ్యారేజెస్ వాజ్ నాట్ ప్రాపర్లీ స్టడీడ్. వీక్ కట్ ఆఫ్ walls that stop water from moving under the structure were badly made, causing water to seep and erode soil under the barrages. ఏం మిగిలలే, మొత్తం చెత్తనే కట్టిండ్రు. కేసీఆర్ ముక్కలానే కట్టిండు ఇదంతా. నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, గుర్తుంది కదా, నేనే ఇంజనీరింగ్ చేసిన, తెలంగాణ తెలుసు నాకు, తెలుసు నాకు తెలంగాణ అని. ఇది క్వాలిటీ కంట్రోల్ వాజ్ మిస్సింగ్, మెటీరియల్స్ were not properly tested, no independent third party. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పలాస కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అప్పలరాజును పోలీసులు జైలుకు తరలించారు. కుమారుడు అరవ్ చేసిన రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజుపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో సిదిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో కేసులు సాక్ష్యాధారాలు చెరిపివేసే ప్రయత్నం చేసినట్లు తేలింది. ఈ మేరకు సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం పలాస కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు సిదిరి అప్పలరాజుకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాయలసీమ జిల్లాలో ముఠా కక్షదారులు శత్రువుల ఆస్తులు ధ్వంసం చేసి సంతృప్తి చెందిన మాదిరిగా తమ కుటుంబ ఆస్తులపై చంద్రబాబు దాడి చేసి తృప్తి పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబును వ్యతిరేకించే వారిని టార్గెట్ చేసి వారి కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమాలకు కూటమి నేతలు దిగారని బోమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్న కారణంగా ద్వేషంతో ప్రతీకార పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తన ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు బోమన కరుణాకర్ రెడ్డి. కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ముఠా కక్షిదారులు తమ శత్రువుల మీద దాడి చేయటానికి వాళ్ళ పొలాలని వాళ్ళ ఆస్తులని విధ్వంసం చేయటం లక్ష్యంగా ఆ ముఠా తగాదాల సంతృప్తిని ఆ రకంగా పొందటం అన్నది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మాజీ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిరి అప్పలరాజు కుమారుడు ప్రమాదానికి సంబంధించిన కేసులు ఉండగా తండ్రిని అరెస్టు చేయడం ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు. సిదిరి అప్పలరాజు గారి విషయంలో ఎందుకు ఎంత కక్షపూరితంగా వ్యవహరించారు అంటే మాకొకటి అర్థమవుతూ ఉంది. మొన్న విశాఖపట్నంలో 6 మత్స్యకారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సముద్రంలో గల్లంతయ్యారు. ఈ రోజుకి కూడా దొరకలేదు. వాళ్ళ మరణానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. అవి ప్రభుత్వ హత్యలు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడంలో ఒక బీసీ నాయకుడిగా సిదిరి అప్పలరాజు గారు అవ్వచ్చు, మిగతా బీసీ నాయకులు, అలాగే మిగతా నాయకులు, మరీ ముఖ్యంగా మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపడం జరిగింది. ప్రభుత్వం తూతూ మంత్రంగా వాళ్ళకి కేవలం ఒక్కొక్కరికి 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి మెరుగ్గా జరిగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, ఆదాయ వనరులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర అప్పులు, రామయ్యపట్నం పోర్టు అంశంపై కూడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 3.5 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. గత ప్రభుత్వం కరోనా లాంటి సమయం వచ్చినా సంక్షేమం అందిస్తూ పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసి నాడు నేడు రూపంలో బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ కానీ, నాడు నేడు రూపంలో బ్రహ్మాండమైన హాస్పిటల్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ప్రతి గ్రామంలో సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్స్ లాంటి పర్మనెంట్ కళ్ళకు కనపడేటువంటి అసెట్స్ కనిపించి ఆ అప్పులైతే మీరు ఇవన్నీ ఏమీ కనపడకుండా ప్రజలకు ఏమీ కూడా మీరు చేసిన అభివృద్ధి. ఏపీ ప్రజల్ని కరోనా టెన్షన్ వెంటాడుతుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 32కు చేరాయి. కరోనా కేసులతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అవసరమైన మాస్కులు, మందులు, కిట్లను సిద్ధం చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమావేశం సందర్భంగా కమిటీ సభ్యులు కోదండరాం, అద్దంకి దయాకర్లతో మహిళా ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తుందని, ముఖ్యంగా మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరుగుతుందంటూ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. కర్నూలులో నిర్వహించిన ధర్నాలో ఆయన స్థానిక సీఐ శేషయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సీఐను అవమానించారంటూ జక్కంపూడి రాజాపై కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ కోసం శేషయ్య తమ వద్దకు వచ్చారని తెలిపారు. అంతేకాదు కోట్ల సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నం చేశారని, అయితే తాము అవినీతి పరులకు టికెట్లు ఇచ్చేది లేదని గెంటేశామని విమర్శించారు. వైసీపీ కార్యకర్త బాలుని సీఐ వేధించారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి ముందు గేటు వద్ద
వద్ద ఎండకి వానికి నిలబడేలా చేస్తామని జక్కంపూడి రాజా హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సిఐ శేషయ్య ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. జక్కంపూడి చేసిన వ్యాఖ్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జక్కంపూడి వ్యాఖ్యలను పరిశీలించిన కమిషనర్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు జక్కంపూడి రాజాపై కర్నూలు 3 టౌన్ పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీలో రాజకీయ ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇండియా కూటమి నేతలు రాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తూ బాధిత విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పలు దుకాణాలు, వ్యాపార సంస్థలు ముందుగానే మూసివేయగా పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాది పాటు నిర్బంధించే అవకాశం ఉంది. 3 నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసాధారణ ఢిల్లీ గెజెట్ నోటిఫికేషన్ను హోంశాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారులను పరిమిత కాలం 3 నెలల వరకు వినియోగించే అధికారం ఉంది. కాగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతుంది. పార్లమెంట్ పరిసరాలు ఉద్యమకారులపై పోలీసులు జూలుం తర్వాత విద్యార్థులు ఉద్యమం మరింత ఉధృతమైంది. మరోవైపు శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలకు సిజేపీ పిలుపునిచ్చింది. శాంతియుతంగా నిరసనలు తెలపాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్.